కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను తక్షణమే ట్యాబ్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి సంస్థల అధికారులు, పౌర సరఫరాల అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రబీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జి సంస్థల అధికారులు, పౌర సరఫరాల అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 571 కోట్ల రూపాయల విలువ చేసే 2,39,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అప్లోడ్ చేసినట్లయితే రైతులకు చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ బాధ్యత సెంటర్ ఇన్ఛార్జీలు, మిల్లర్లపై ఉందని తెలిపారు. మిల్లర్ల నుండి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన చోట ట్యాబ్ ఎంట్రీ వెంటనే పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కామన్ వెరైటీ, ఏ గ్రేడ్ వెరైటీ నిర్ధారించి ధృవీకరించాలన్నారు. కొన్ని చోట్ల సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినా తెచ్చుకోకపోవడం, తెచ్చుకున్న చోట ఓపీఎంఎస్ చేయకపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ట్రక్ షీట్ జనరేషన్ పెంచాల్సిన అవసరం ఉందని, రైతుకు తక్షణమే ధాన్యం డబ్బులు చెల్లించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మే 1లోగా జిల్లాలో ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలన్నారు. మిల్లర్లు లారీలను అనవసరంగా మిల్లుల వద్ద ఉంచుకోకుండా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు అన్లోడ్ చేసుకోవాలని, లేనట్లయితే సమస్యలు పెరిగిపోతాయని తెలిపారు. ఈ విషయంలో మిల్లర్లు పూర్తి సహకారం అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డిఎం నాగేశ్వరరావు, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు, ఐకేపీ ఏపీఎంలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రం ఇన్ఛార్జీలు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.